ఒక్క నిమిషం సార్. కంటిన్యూ శ్రీధర్ గారు. సార్ ఒక్క నిమిషం సార్. ఇలా ఒక కంపెనీలో పని చేస్తే ఆ కార్మికుడికి ఆ కంపెనీలో యాక్సిడెంట్ జరుగుతుంది సార్. జరిగినప్పుడు దానికి సంపూర్ణంగా ఎవరు బాధ్యత వహించాలి సార్? ఆ కంపెనీయే కదా. ఆబ్వియస్లీ. సో ఇలా మా కార్మికులు పోల్ల మీద కరెంటు షాక్లకు గురయ్యి ఆడు హాస్పిటల్లో పడుకుంటే కనీసం హాస్పిటల్లో పడుకున్నప్పుడు కనీసం ఆ జీతం ఎట్లా, ఆ కుటుంబం ఎట్లా బతకాలా సార్? ఇప్పుడు ఒళ్ళంతా గాలిపోయి ఒక 4 నెలలో 5 నెలలో 6 నెలలో ఇలా డాక్టర్ లీవ్ రాస్తాడు, రెస్ట్ రాస్తాడు సార్. ఆ రెస్ట్ రాసినంత వరకు ఈయనకి ₹1 కూడా జీతం రాదు. ఇప్పుడు ఇలా వాడి కుటుంబం ఎట్లా బతకాలి సార్? ఇలా పని చేస్తున్నది ఈ వ్యవస్థలో, చేసేది ఈ వ్యవస్థ అభివృద్ధి కోసం, చేసేది ప్రజల కోసం. మరి ఆ రాంగ్ సర్క్యూట్ వల్లనో కొన్ని ఇన్వర్టర్స్ ఉంటాయి సార్. హైదరాబాద్ ట్విన్ సిటీలలో ఇన్వర్టర్స్, సోలార్స్ ఉంటాయి. వాళ్ళు కట్ ఆఫ్లు పెట్టుకోవాలా. అవి పెట్టుకోక రిటర్న్ సప్లై వచ్చి మేము ట్రాన్స్ఫార్మర్ అన్ని విధాలుగా బంద్ చేసుకొని పని చేసినప్పటికీ అంటే ఉల్టా రిటర్న్ సప్లై వచ్చి ఇన్వర్టర్ది ఆ ఇండక్షన్ తోటి, అంటే కరెంటు కంటే ఎక్కువ ఇండక్షన్ చాలా డేంజర్ సార్ మా దాంట్లో. సో అర్థింగ్ చాలా డేంజర్. ఆ అర్థింగ్ వచ్చేసి కింద పడిపోయి చనిపోయి కాలిపోతే ఆ పట్టుకుంటా సార్, వదిలిపెట్టదు. అది మన బ్లడ్ అంతా బ్లాక్ అయ్యేంత వరకు కూడా అర్థింగ్ వదిలిపెట్టదు. కనీసం కరెంట్ 11 kV కరెంట్ ఇట్లా టచ్ చేస్తేనన్నా కాలిపోయి బయటపడి ఇసురు కొట్టేస్తుంది. కానీ ఆ ఎల్టీకి సంబంధించినవి మనం పట్టుకున్న వెనుక వదిలిపెట్టదు. అలాంటిది బాడీ మొత్తం కాలిపోతే వాడు హాస్పిటల్లో పడితే కనీసం వాడికి లీవ్ ఉండదు సార్. హాస్పిటల్ ఉన్నంత కాలం ఉంటది అంతే. బయటకు వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఉండయి, మళ్ళా అవి జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలా. సరే జేబులోకి వెళ్ళి పెట్టుకుందామనంటే జీతం అన్న ఇస్తారా అంటే ఆ జీతం కూడా ఇయ్యరు. ఎందుకు అని అంటే నీది ఆబ్సెంట్ ఉంది అని అంటారు. మరి రాసిన బెడ్ రెస్ట్ రాసింది కూడా క్యాల్కులేట్ చేయరు. ఇలా మా కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది సార్ అని అంటే, ఇది సింపుల్ గా బడ్జెట్ అని జనాలకు చెప్తున్నారు సార్. ప్రజలలో మేము కూడా భాగం. ఇలా చెప్తున్నారు సార్, మా సోదరుడు చెప్పిండు. ఇలా రకరకాల ప్రభుత్వాలు మారిన కొద్దీ పథకాలు వెళుతాయి. నాడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నాటు కన్నురెప్ప పాటు కరెంటు పోకుండా చూడాలని అన్నప్పుడు ఆహార నిశలు కష్టపడి జనం కోసం, నిజం సార్ మీరు నమ్మరు, గంటల కంటే ఎక్కువ కష్టపడి మేము ఇలా కన్నురెప్ప పాటు పోకుండా మేము కరెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఇవాళ చూడండి సార్, కనీసం లీవులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ అనేది ఇస్తే మాకు లీవులు వస్తాయి, ఆ ఈఎల్స్ వస్తాయి. వాటిని సర్వీస్ లో ఉన్న రిమైనింగ్ సర్వీస్ లో కొద్దిగా ఐఎల్ దాచిపెట్టుకుంటే 280 300 IL వస్తే అవి లాస్ట్ రిటైర్మెంట్ అయినాడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటది. అవి వచ్చేది కూడా ఎంత సార్? ఇప్పుడున్న సర్వీస్ లో వస్తే ఎక్కువ 5 లక్షలు. గౌరవ వేతనం లేదు, సెలవు లేవు, చివరికి గౌరవం కూడా లేదు. అది ఆర్టిజన్ల యొక్క ఆవేదన. సుమాద్రి గారు ఏం చెప్తారు? మీకు వచ్చాయా ఇలాంటి బెదిరింపులు ఏమైనా ప్రభుత్వం నుంచి? ఏంటిదంటే మేడం, మా పని ఎట్లుంటది అంటే తుఫాన్ వస్తుంది, వాగులు పోతా ఉంటాయి, అందులో నుంచి లైన్ ఉంటది, పోల్ పడిపోతుంది, ఈదుకుంటూ వెళ్ళి ఆ లైన్ సరి చేయాలి. అంటే ప్రాణాలను పణంగా పెట్టి మరీ చేస్తాం. ఆ షాకొచ్చుడు ఒకటైతే ఈ వరదలలో ఇందులో కూడా ఇప్పుడు జవాన్ ఉంటాడు మేడం బార్డర్ లో, ఎదురుగా వ్యక్తిని చూసి పోరాటం చేస్తాడు. మేము కనిపించని శత్రువుతోటి పోరాడుతూ ఉంటాం. మేము ఇంటి నుంచి బయటకు పోతే మళ్ళీ ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు మా భార్య పిల్లలకు. ఇట్లాంటి సేవలు అందిస్తుంటే కీలకమైన పనిలో ఉంటే రెగ్యులర్ చేయకపోవడానికి కారణం ఏంటిది మేడం? సర్వీస్ రూల్స్ ఇవ్వమంటున్నాం మేము, ఎక్స్ట్రా ఏం లేదు. సర్వీస్ రూల్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి బార్డెన్ వాడది, ఒకవేళ తర్వాత పడుతుంది. ఆ మాత్రం చేయలేరా మేడం? ఉద్యోగుల కోసం మేము ఈ 4 కోట్ల జనాభా కోసం మేము ఇంత రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం. మా కోసం ఒక 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు 20 కోట్లు చేయలేరా మేడం? లక్షల కోట్లు అప్పు చేస్తా ఉన్నారు, మరి ఉద్యోగుల కోసం చేయాలి కదా. బొగ్గు మేడం, జనుకోలా బొగ్గేసే కార్మికులు ఉంటారు. బొగ్గేయడము, బొగ్గు నుంచి వెళ్ళి విద్యుత్ ఉత్పత్తి అయ్యే వరకు ఆర్టిజన్ కార్మికుడు మేడం. బొగ్గేయడం వల్ల వాళ్ళు శ్వాస ఇబ్బందులు అవుతా ఉన్నాయి, ఊపిరితిత్తు క్యాన్సర్ వస్తూ ఉంది. ఇంతకుముందు మేడం చెప్పింది, మాకు వైద్యంలో కూడా వ్యత్యాసం. మా ప్రాణాలు కాదా? రెగ్యులర్ ఎంప్లాయీ పోతాడు మేడం మార్కెట్ కు, 100 రూపాయలు టమాటా ఉందనుకో కేజీ, ఆర్టిజన్ కి ఏమన్నా 10 రూపాయలకి ప్రభుత్వ పరిధిలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి శాఖలో ఇంత వివక్ష అని ఆర్టిజన్లు అయితే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. సో సుమాద్రి గారు వస్తా శ్రీధర్ గారు ఒక్క నిమిషం వస్తాను, మళ్ళీ వస్తాను. సుమాద్రి గారు శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఆల్రెడీ 500 మెగావాట్ల
మెగావాట్లకు సంబంధించినటువంటి ప్లాంట్ ట్రిప్ అయిపోయింది. ఇవాళ కేటీపీఎస్ లో 800 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యేటువంటి ప్లాంట్ దానికి ఏకదమ్న 200, 300 ఉత్పత్తికి తగ్గించి ఆల్రెడీ ఇవాళ మసిపూసి మారడికాయ చేసేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం చేస్తుంది సార్. మా మేనేజ్మెంట్ చేస్తా ఉంది. ఇలా చూడండి సార్, ఆల్రెడీ వాల్స్ అనేటివి బ్లాక్ అయిపోయినాయి. వాటిని కూడా బయటికి రానియట్లేదు. మాకున్న సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి ఏఈ అధికారులు, సబ్ ఇంజనీర్లు వీళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు క్లియర్ గా అక్కడ ఉన్న సిఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది సార్. చేతులు లేవట్టేస్తున్నాం. ఈ పవర్ ప్లాంట్ ఇంకా మా నుంచి కాదు సార్. ఆల్రెడీ వాల్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. హ్యాష్ అనేది ఫుల్ ఫ్లెక్స్ అయిపోయింది. హ్యాష్ కొట్టేటోళ్ళు లేరు, ఇలా బొగ్గు వేసేటోళ్ళు లేరు. ఆ బొగ్గుకి వేసేటువంటి సంబంధించిన దానికి ఒక ఇది ఉంటుంది సార్. అది ఆల్రెడీ ఒకటి కుప్పగూలిపోయింది. ఈ వాల్స్ అనేటివి అయితే ఆల్రెడీ 50% ఇప్పటికే వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. ఇలా ఇంత నష్టం జరుగుతుంది సార్. ఇలా 500 మెగావాట్ల కేటీపీపీ ఆగిపోతే ఒక గంటకి సార్ 2.5 కోట్ల ఖర్చు అవుతుంది. ఇలా మేము అడుగుతున్నది ఎంత సార్? ఇలాంటి 6వ రోజు ఎన్ని గంటలు అయింది సార్? అది పోయి 5 రోజులు అయింది. ఇలా పవర్ ప్లాంట్ ట్రిప్ అయిపోయి అంటే ఒక గంటకు 2.5 కోట్ల ఖర్చు అనంటే మేము అడిగేది ఈ ఖర్చు ప్రభుత్వం ఏం చేయట్లేదంటారా శ్రీధర్ గారు? మరి అంతే కదా సార్. ఇది అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు మొత్తం? 19,600 మంది ఉన్నారు మేడం ఆర్టిజన్స్. ఓకే. అన్మెన్ కార్మికులు 1400 మంది ఉన్నారు ఎన్పీడీసీలకు సంబంధించి. మిగిలిపోయిన కార్మికులు 200 సుమాధర్ గారు అప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి.